నమస్తే అభ్యర్థులారా, నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు క్లాస్లో మనం క్లోజ్ టెస్ట్ తీసుకుందామమ్మా. మరి క్లోజ్ టెస్ట్ అంటే ఏమిటి? మరి దీంట్లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు? బ్రీఫ్గా నేను చెప్తానమ్మా. క్లోజ్ టెస్ట్ అంటే మీకు చిన్న పారాగ్రాఫ్ ఇస్తారమ్మా. ఆ పారాగ్రాఫ్లో కొన్ని ఖాళీలు ఉంటాయి, కొన్ని బ్లాంక్స్ ఉంటాయి. ఆ బ్లాంక్స్కి నంబర్స్ ఇస్తారు. కింద ఆ నంబర్స్లో 4 ఆప్షన్స్ ఇస్తారమ్మా. అవి ఈజీగానే ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్లో నుండి మరి బ్లాంక్స్లో ఆ ఖాళీ ప్లేస్లో ఏ వర్డ్, ఏ పదము సూటబుల్గా ఉంటుందో అది మీకు రాయాల్సి ఉంటుందమ్మా. ఈ పరీక్ష కోసము, ఈ టెస్ట్ కోసము డియర్ ఫ్రెండ్స్, మీకు కొంచెం చదవాల్సి ఉంటుందమ్మా. మీరు ఎంత చదివితే యువర్ రీడింగ్ మస్ట్ బి వాస్ట్. అంటే మీరు చదవగానే ఎప్పుడైతే మీరు ఆ పారాగ్రాఫ్ చదవడం మొదలు పెడతారో, పరీక్షలో మొత్తం పారాగ్రాఫ్ చదివే ప్రయత్నం చేయకండి అమ్మా. ఎందుకంటే మీరు మొత్తం పారాగ్రాఫ్ చదువుకుంటూ కూర్చుంటే టైం పోతుంది. అందుకనే ఫస్ట్ మీకు ఏదైతే పారాగ్రాఫ్ ఇస్తారో క్లోజ్ టెస్ట్ కొరకి, ఇచ్చిన పారాగ్రాఫ్లో ఫస్ట్ సెంటెన్స్, మొదటి వాక్యం చదవండి అమ్మా. మహా అంటే 2వ వాక్యము. ఈ మొదటి వాక్యంలోనే మీకు ఆ పారాగ్రాఫ్ దేని గురించి ఇచ్చారో అర్థమవుతుంది, అర్థం కావాలి. ఎందుకంటే ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ద క్యాచీ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ టెల్స్ వాట్ ద పారాగ్రాఫ్ ఈజ్ అబౌట్. అర్థమైంది అనుకోండి. అయితే ఇక కింద మీరు ఎప్పుడైతే ఖాళీలు ఉంటాయో వాటిలో మీకు టెన్స్ అంటే వర్బ్ అన్నమాట. ప్రెసెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా, ప్రొనౌన్స్ ఏమైనా ఇచ్చారా, లేదా ఇంకేమైనా ఆర్టికల్స్ ఏమైనా ఇచ్చారా, ఎటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ద పారాగ్రాఫ్ ఈజ్. పారాగ్రాఫ్ ఏంటిదో అర్థం చేసుకోండి అమ్మా. తర్వాత ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. సో లెట్స్ సీ. కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్ అమ్మా. ఈ గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్లో ఒక సెక్షన్ అమ్మా, కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్. ఈ కాంపిటేటివ్ అంటే కాంపిటీషన్ రాసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు, వారి కోసమే ప్రత్యేకం ఇది. విద్యార్థుల కొరకు గ్రామరు. సో లెట్స్ చూద్దామమ్మా. కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్ క్లోజ్ టెస్ట్ 1 ఇది స్టార్టింగ్ అమ్మా. ఫస్ట్ ఇది, దీని తర్వాత ఇంకో వస్తాయి. ఎందుకంటే ఇది కేవలం ఏపీ హైకోర్టు జాబ్స్ కొరకే కాకుండా బ్యాంక్ పరీక్షలు అడుగుతారమ్మా, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లు అడుగుతారు. ప్రతి పరీక్షలో, ప్రతి పోటీ పరీక్షలో దీన్ని అడుగుతారమ్మా. దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూద్దామా. దేర్ ఆర్ 4 గ్రేట్ రివర్స్ ఇన్ నార్త్ ఇండియా. ఇక్కడే అర్థమవుతుందమ్మా. ఈ పారాగ్రాఫ్ దేని గురించి ఉంటుంది? బహుశా రివర్స్ గురించి ఉంటుందమ్మా. ఎందుకంటే ఈ స్టార్టింగ్ లోనే చెప్పారు ఇక్కడ, దేర్ ఆర్ 4 గ్రేట్ రివర్స్ ఇన్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో అంటే ఉత్తర భారతదేశంలో 4 ముఖ్యమైన నదులు ఉన్నాయి. ఇక చూద్దామమ్మా. అంటే ఇది నదుల గురించి క్లియర్ అయిపోయింది. మరి నదుల గురించి ఏమంటారో చూద్దాం. బిసైడ్స్ a number of dash ones. ఇక ఇక్కడ ఫస్ట్ లో ఏమి ఇచ్చారమ్మా? దెర్ ఆర్ 4 గ్రేట్ రివర్స్ అన్నారమ్మా. ఏమన్నారు ఇక్కడ? పెద్ద నదులు, 4 పెద్ద నదులు ఉన్నాయి. బిసైడ్స్ అంటే అవే కాకుండా a number of dash ones. ఇమ్మీడియట్లీ బెట మీరు ఎప్పుడైతే ఇది చదువుతారో ఇక ముందుకు వెళ్ళకండి, ఇమ్మీడియట్లీ కిందికి రండి అమ్మా. నంబర్ 1కి ఇమ్మీడియట్లీ కిందికి రండి. ఎందుకంటే మీరు మొత్తం చదివేసరికంటే సమయం ఇది అవుతుందమ్మా. అందుకనే ఫస్ట్ యు కమ్ హియర్. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఉత్తర భారతదేశంలో 4 పెద్ద నదులు ఉన్నాయి, 4 ముఖ్య నదులు, గ్రేట్. బిసైడ్స్ అవే కాకుండా ఆ నంబర్ ఆఫ్ అంటే చాలా అన్నమాట, చాలా నంబర్ ఆఫ్ డాష్ డాష్ వన్స్. నంబర్ ఆఫ్ డాష్ డాష్ వన్స్ అంటే ఇంకా చాలా ఏమున్నాయమ్మా చూద్దాం. మరి ఆప్షన్స్లో ఏముందో? బిగ్గరు, గ్రేటరు, స్మాలరు, షార్టరు. ఈ 4 అంటే పెద్ద నదులు ఉన్నాయి, గొప్ప నదులు ఉన్నాయి. దాంట్లో మళ్ళీ ఇక్కడ బిగ్గర్ అంటే మళ్ళీ పెద్ద నదుల్లా, మళ్ళీ గ్రేటర్ అంటే మళ్ళీ పెద్దయ్యా, షార్టర్ అంటే చిన్నయా? లేదమ్మా, ఇక్కడ వచ్చేది స్మాలర్ అమ్మా. ఏమొస్తుంది ఇక్కడ? స్మాలర్. అంటే there are 4 great rivers in North India besides a number of smaller ones. ఏం కావాలమ్మా ఇక్కడ? A number of smaller ones. Dear friends,
మీరు కనుక చదువుతూ పోతే మీకు ఈజీగా అర్థమవుతుందమ్మా. ఈ క్లోజ్ టెస్ట్ అంత హార్డ్ కాదు, చాలా సులభం. ఇంతకుముందు మనం ఏదైతే చూసామో స్పాట్ ద ఎర్రర్, అది టఫ్ అమ్మా. స్పాట్ ద ఎర్రర్లో మీకు పూర్తి గ్రామర్ రావాల్సి ఉంటుంది. కానీ దీంట్లో కొంచెం లాజిక్ అమ్మ, కాంప్రిహెన్షన్, అంటే మీరు చదువుతున్నప్పుడు మీకు కాంప్రిహెంటింగ్ అంటే మీకు ఎంత అర్థమవుతుంది. లాజిక్ అమ్మా, ఇక్కడ లాజిక్ పెడితే ఈ వర్డ్స్ మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ విచ్ సూనర్ ఆర్, మళ్ళీ ఇక్కడ మోస్ట్ ఆఫ్ విచ్ అంటే ఈ స్మాల్ ఏవైతే ఉన్నాయో, ఈ నదులు ఏవైతే ఉన్నాయో ఈ వీటిలో నుంచి చాలా నదులు మోస్ట్ ఆఫ్ విచ్ సూనర్ ఆర్. సూనర్ అంటే తొందరగానైనా ఆలస్యంగానైనా. ఇక్కడ ఏముందమ్మా, రెండో దాంట్లో క్విక్లీ తొందరగా, ఇమ్మీడియట్లీ వెంటనే, లేట్లీ లేటర్. ఇక్కడ ఈ క్విక్లీ, ఇమ్మీడియట్లీ, లేట్లీ, లేటర్ అమ్మా ఇక్కడ చూస్తే సూనర్ ఆర్ లేటర్ అమ్మా. ఏమొస్తుంది ఇక్కడ, సూనర్ ఆర్ లేటర్. ఇమ్మీడియట్లీ మీరు చదువుతూ ఉంటే మీకు వచ్చేస్తుంది వర్డ్. జస్ట్ మీరు చదువుతూ వెళ్ళండి, ఆ వర్డ్ వస్తుందమ్మా. ఇక్కడ ఈ సూనర్ ఆర్ లేటర్ రావాలి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ విచ్ సూనర్ ఆర్ లేటర్ జాయిన్ వన్ ఆర్ ది అదర్ ఆఫ్ ద గ్రేట్ రివర్స్. నెక్స్ట్, దీస్ 4 rivers, మళ్ళీ బ్లాంక్ ఉందమ్మా ఇక్కడ. దీస్ 4 rivers డాష్ డాష్ ద గంగా, బ్రహ్మపుత్ర. ఇది మరీ ఈజీ అమ్మా. ఇక్కడ చూడండిగా, బీయింగ్, ఆర్, ఈజ్, హ్యావ్. దీస్ 4 rivers ప్లూరల్ అమ్మా. కళ్ళు మూసుకొని దీస్ 4 rivers ఆర్. దీస్ 4 rivers ఆర్ ద గంగా. ఇక 4 నదులు అనమాట. ఏవేవి, ద గంగా, ద బ్రహ్మపుత్ర, ద ఇందూస్, ఆఫ్ విచ్ ఓన్లీ సమ్ ట్రిబ్యూటరీస్ ఫ్లో ఓవర్ ఇండియన్ టెరిటరీ, అండ్ ద మహానది. ఇంకోటి ఏదమ్మా, 4వది మహానది. ఈ 3 వీటికి ఉపనదులు ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి మహానది, విచ్ ఈస్ జనరల్లీ నోన్ యాజ్. ఈ మహానదిని ఏమంటాము, ఈ మహానదిని ఏమంటారమ్మా అంటే గంగా, బ్రహ్మపుత్ర, ఇందూస్, మళ్ళీ మహానది. విచ్ ఈస్ జనరల్లీ నోన్ యాజ్ డాష్ ఒరిస్సా రివర్. దీన్ని ఒరిస్సా రివర్, ఒడిషా రివర్ అంటారమ్మా. దీన్ని ఏమంటారు, ఒడిషా రివర్ లేదా ఒరిస్సా రివర్ అంటారు. ఇక్కడ డాష్ ఇచ్చారు. 4వ దాంట్లో ఏముందమ్మా, ఏ అండ్ ద, నో ఆర్టికల్. ఇక క్లియర్ గా అమ్మా ఇక్కడ ఓ, ఇది వావిలమ్మ. అచ్చు ఓతో స్టార్ట్ అయింది. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఏ, ఐ, ఓ. ఈ ఓతో స్టార్ట్ అయింది. అంటే విచ్ ఇస్ జనరల్లీ నోన్ యాజ్ ఒరిస్సా రివర్. ఇది సింగులర్ అమ్మా. మహానది ఇక్కడ ఏంటి, సింగులరు. ఈ ఓ ముందు యాన్ వస్తుందమ్మా. ఏ రాదు, ద రాదు. ఇక్కడ నో ఆర్టికల్ కాదు, ఆర్టికల్ రావాలి. అండ్ ఒరిస్సా రివర్ అమ్మా, విచ్ ఇస్ జనరల్లీ నోన్ యాజ్ అన్ ఒరిస్సా రివర్. ఇదమ్మా. ఇక నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్సో ద ఓన్లీ వన్ ఆఫ్ ద 4 which doesn't rise in the Himalayan mountains but in the wild mountainous dash of Bastar in Madhya Pradesh. అంటే ఈ 4 నదుల్లో నుంచి మొదటి 3 నదులు గంగా, బ్రహ్మపుత్ర, ఇందూస్, ఇవి హిమాలయ నుంచి పుడతాయి, హిమాలయాల నుంచి మొదలవుతాయి. కాకపోతే ఈ మహానది మాత్రం హిమాలయ పర్వతాల నుంచి దీని ఉగమ స్థానం లేదమ్మా. మరి ఎక్కడ ఉంది, it is also the only one of the 4 which doesn't rise in the Himalayan mountains but in the wild mountainous dash dash of Bastar in Madhya Pradesh. మధ్యప్రదేశ్ లోని విశాలమైన పర్వత ప్రాంతాల నుంచి వస్తుందమ్మా అది. అయితే మరి ఇక్కడ డాష్ లో ఏమొస్తుంది, స్టేట్, రీజన్, ప్లేస్, ఏరియా. అయితే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు. మౌంటేనియస్ ఏరియా, మౌంటేనియస్ ప్లేస్, మౌంటేనియస్ రీజన్, స్టేట్. ఇక్కడ కరెక్ట్ వర్డ్ అమ్మ మౌంటైనస్ రీజియన్ అమ్మా. ఇది ఏం కావాలి ఇక్కడ, మౌంటైనస్ రీజియన్ ఆఫ్ బస్తర్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ క్లోజ్ టెస్ట్ చాలా ఈజీగా ఉంటుందమ్మా. కొంచెం మీరు చదవండి, కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఏదైనా న్యూస్ పేపర్ చదవండి అమ్మా, లేకపోతే ఏదైనా ఇంగ్లీష్ బుక్ దొరికింది అనుకోండి, ఇంగ్లీష్ బుక్ చదవండి. చూడండి అమ్మా, నేను ఎప్పుడు ఒక రిఫర్ చేస్తాను, దయచేసి మీరు మొబైల్లో చదవకండి అమ్మా. మొబైల్లో మాత్రం చదవకండి, ఒక ఫిజికల్ బుక్ చదవండి, ఫిజికల్ పేపర్ చదవండి. నేను మొబైల్లో ఎందుకు వద్దంటాను తెలుసా, మీరు చదవచ్చు, నో ఇష్యూ, నో ప్రాబ్లం. బట్ మీరు మొబైల్లో చదివేటప్పుడు ఏమవుతుందమ్మా, మీరు చదివేటప్పుడు ఏదో ఒక యాడ్ వస్తుందమ్మా మొబైల్లో, మీరు ఇట్లా సర్ఫ్ చేసుకుంటూ వెళ్తే యాడ్ ఒకటి వస్తుందమ్మా. మన అటెన్షన్ అంతా యాడ్ మీద పోతుంది. ఆ యాడ్ తర్వాత ఇంకో యాడ్. ఈ విధంగా మనము ఏదైతే పని చేయడానికి పూనుకున్నామో ఆ పని పక్కన ఉంటుంది, వేరే పనులు ముందర వస్తాయమ్మా.
So that's why I recommend you not to read in mobile, to use the physical books or physical newspapers. So well, dear friends, please write down, understand. ఈ రోజు ఇక్కడ ఈ క్లాస్ లో ఇక్కడ మనం ఆగుదామమ్మా. నెక్స్ట్ క్లాస్ లో ఇంకో టాపిక్ తో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.